కోకిలావన్ శని దేవాలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలోని కోసీకలాన్లో ఉంది. ఈ ఆలయం శనిదేవునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం దట్టమైన అడవుల్లో ఉంటుంది మరియు బర్సానాకు సమీపంలో ఉంది. ఈ ఆలయాన్నే కోకిలావన్ ధామ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి భక్తులు శని దోషాల నుంచి ఉపశమనం కోసం వస్తూ ఉంటారు. పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ ప్రాంతంలో కోకిల రూపంలో శనికి దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని కోకిలావనం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో శనిదేవుడు, గోకులేశ్వర్ మహాదేవ్, గిరిరాజ్, బాబా భాంకడి, దేవ్ బిహారీలు కూడా కొలువుతీరి ఉన్నారు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దశలు జరిగేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసి శనికి ఆవాల నూనె సమర్పిస్తే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించిన తరువాత వసుదేవుడు అతన్ని గోకులంలో ఉన్న యశోద చెంతకు చేరుస్తారు. యశోద పక్కలో పసిబాలుల్లా ఉన్న శ్రీకృష్ణుని చూసి దేవతలందరూ సంతోషిస్తారు. శ్రీకృష్ణుని చూడటానికి వచ్చిన దేవతల్లో శనిదేవుడు కూడా ఉన్నారట. అయితే యశోద తన చిన్ని కృష్ణునిపై శనిదేవుని వక్రదృష్టి ఎక్కడ పడుతుందో అని శనికి కృష్ణుడు కనబడనీయకుండా అడ్డు వస్తుందట. యశోద కృష్ణుడు తన కనపడకుండా చేసినందుకు శని నిరాశ చెంది కృష్ణ దర్శనం కోరుతూ కఠోర తపస్సు చేశారు. శనిదేవుని తపస్సుకు మెచ్చిన శ్రీకృష్ణుడు శని భగవానునికి కోకిల రూపంలో ప్రత్యక్షమయ్యారు. శనితో శ్రీకృష్ణుడు నందవ్రజానికి సమీపంలోనే ఉన్న కోకిలవనమే తన వనమని చెప్పారు. కృష్ణ దర్శనంతో శని పులకించిపోయారు. తాను ఆ వనంలోనే వెలిసి ఉండాలని అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శనికి కొన్ని వరాలిచ్చారట. అవేంటంటే, కోకిలవనంకు వచ్చి శనిదేవుణ్ణి మొక్కుకునే ప్రతి ఒక్కరికి శనిదేవునితో పాటు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడు వరమిచ్చారు.